రౌండ్. ఈ రౌండ్ లో మొత్తం 4 కార్డులు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ చూస్ చేసుకుంటారు. ఆ కార్డ్ లో ఉన్న ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరో ఒక్కొక్కళ్ళు గెస్ చేస్తారు. 30 సెకండ్స్ టైమ్ లో గెస్ చేసేస్తే మీ గెస్ కరెక్ట్ అయితే 2 బెలూన్స్ బర్స్ట్ చేసే ఛాన్స్ ఎక్కడివైనా. ఓకే, మీరు ఒకవేళ చెప్పలేకపోతే మీ క్వశ్చన్ పక్క వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే, మీరు చెప్పలేకపోతే మీ పక్క వాళ్ళు ఆన్సర్ చేస్తారు. వాళ్ళు ఆడేటప్పుడు కూడా అంతే, వాళ్ళు చెప్పలేకపోతే మీకు వస్తుంది ఛాన్స్. సో రెడీ? ఫస్ట్ దివ్య గారి దగ్గర నుంచి మొదలెడదాం. ఏ కార్డ్ కావాలి దివ్య గారు? 2. ఈ ఇద్దరు ఎవరు? ఏమో నితిన్. అటొచ్చి చూడొచ్చా? రండి రండి, మీరు ఎట్టన్నా రావచ్చు. అటు ఇటు మొత్తం మీదే. ఏ నితిన్ అన్నారు, బి ఎవరు అనుకుంటున్నారు? రష్మిక. బి రష్మిక. ఓకే, అంత ఒంగుంటే గానీ కనబడలేదు ఏమిటా రష్మిక గారు. బి రష్మిక, ఏ నితిన్. సునీత మీరేమన్నా మారుస్తారా ఆర్ సేమ్? ఏ నితిన్, బి సమంత అనుకుంటున్నా. బి శామ్ అనుకుంటున్నారు మీరు. ఫైన్, ఓకే. అండ్ మీరు? రష్మిక నితిన్ అనుకుంటున్నా. రష్మిక అండ్ నితిన్. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ నితిన్ గారు. రైట్ ఆన్సర్ దివ్య. థ్యాంక్ యూ. బి కూడా చూద్దాము. ఇస్ ఇట్ శామ్ ఆర్ రష్మిక? రష్మిక. తెలుసుగా సినిమా? ఏ సినిమాలో పాట ఇది? భీష్మ. భీష్మ మూవీ సాంగ్. వీళ్ళిద్దరు కలిసి చేసిన మూవీ. నితిన్ అండ్ రష్మిక అండ్ బ్యూటిఫుల్ డాన్స్ బై దివ్య గారు. ఇప్పుడు స్కోర్ ఎంత వస్తుంది చూడాలి. కింద పడిపోయింది. స్కోర్ ఎగిరిపోయింది. ఓకే, చూద్దాం. 90 కాయిన్స్. 70 కాయిన్స్. గుడ్ స్కోర్. థ్యాంక్ యూ. గుడ్ గెస్. థ్యాంక్ యూ. సునీత గారికి సమంతలా కనిపించారు రష్మిక గారు. ఇప్పుడు ఆవిడకి వచ్చే కార్డులలో ఉండే సెలబ్రిటీలు ఎలా కనబడతారు? సునీత గారు రెడీ? ఎస్. ఏ కార్డ్ కావాలి చెప్పండి. ఫస్ట్ కార్డ్ 1. ఆహా. ఏ అలీ. బి బ్రహ్మానందం అనుకుంటున్నా. కదా? ఫిక్సా? ఎస్. ఆయనేనా? ఎస్. ఓకే, కాట్రవల్లి మీరేనా? చూద్దాం. మీరు కూడా అంతేనా? అంతే. ఈజీగా ఇచ్చారు మరి మీరు కదా. క్లియర్ గా ఉంది. ఆవిడ ఇందాక సొట్ట బుక్కలని కవిత చెప్తే ఇక్కడ ఉన్నాయి సొట్ట బుక్కలు. కరెక్ట్. మీరు అంతేనా? సేమ్ ఆప్షన్. సేమ్ ఆప్షన్. అలీ గారు బ్రహ్మానందం చూద్దాం. గారు. ఆప్షన్ ఏ. ఇట్ ఈస్ అలీ గారు. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అండ్ బి చూద్దాం. Don't mess with the fire. When fire fights the fire. అలీ గారు, బ్రహ్మానందం గారు, ద 2 సూపర్ Legends. కమెడియన్స్ Of అండ్ industry. లెజెండ్స్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. సూపర్ అండి. ఎన్ని సినిమాలు, ఎంత బాగా నవ్వించారు కదా అసలు. అవునండి. అసలు బ్రహ్మానందం గారిది అయితే ఆ దేవుడిని చూడగానే ఒకసారి ఏంటి ఎలా చేయండి దివ్య గారు ఒకసారి. ఒక మేనరిజం సినిమాకి కదా. సో ఎస్, అలీ గారు అండ్ బ్రహ్మానందం గారు రైట్ ఆన్సర్స్ కాబట్టి 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. ఫస్ట్ పింక్. పింకా? ఓకే. 60 కాయిన్స్. 70 కాయిన్స్. దివ్య గారేమో 260లో ఉన్నారు. సునీత గారు ఇప్పుడు ఇవి కూడా యాడ్ అయ్యాక 210లో ఉన్నారు. ఓకే. అండ్ ఇప్పుడు నవ్య గారి దగ్గరికి వద్దాం. నవ్య గారు 2 కార్డులు ఉన్నాయి. ఏ కార్డ్ కావాలి చెప్పండి. 3. దేవుడా. కార్డ్ 3. ఆప్షన్స్ ప్లీజ్. ప్రభుదేవ గారు. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. బి. ఒకసారి రావచ్చా అక్కడికి? రండి రండి రండి. అది నగ్మ కాదు. చూడండి బాగా. తెలియట్లేదండి. నవ్య నువ్వేనేమో. ఆర్తి అగర్వాల్ పక్కనే చెప్పారా మీరు? టైం అయిపోతుంది. ఆర్తి అగర్వాల్ అనుకుంటున్నా. ఆర్తి అగర్వాలా? ఓకే రండి. ఆప్షన్ ఏ ప్రభుదేవా అండ్ బి ఆర్తి అగర్వాల్ అనుకుంటున్నారు. దీపిక? ప్రభుదేవ గారు. సెకండ్ అర్థం కావట్లేదు. మెహరీన్ వేసుకోండి ఏదో ఒకటి. నో, ఏదో ఒకట. మెహరీన్ అనుకుంటున్నాను. మెహరీనా? ఓకే. అబ్బో, మీరు చెప్పండి, మీరెవరు అనుకుంటున్నారు? నగ్మ అనుకుంటున్నా. జూనియర్ ఎన్టీఆర్ తో అత్తలా క్యారెక్టర్ వేసింది కదా. నగ్మా. నగ్మానే అనుకుంటున్నా. ఓకే, ఆప్షన్ బి నగ్మా అండ్ ఏ
ప్రభుదేవ గారు ప్రభుదేవ గారు. ఆబ్వియస్లీ Okay. కింగ్ ఆఫ్ వీళ్ళేమో డాన్స్. నగ్మా అంటున్నారు. సో చూద్దాం ఎవరో. ఆప్షన్ ఏ అయితే ప్రభుదేవ గారేనా కాదా చూద్దాం ఫస్ట్. ఎస్ ఇట్ ఈస్ ప్రభుదేవ గారు. రైట్ ఆన్సర్ నవ్య. ఆప్షన్ బి ఆర్తి అగర్వాల్ గారు అయితే కాదు. చూద్దాం ఆప్షన్ బి. ప్రేమికుడు మూవీ అండ్ సూపర్ సాంగ్స్, అసలు ఇప్పటికీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఎప్పుడు వినిపించినా. అండ్ ఎస్ ఒక్కటి కరెక్ట్ కాబట్టి ప్రభుదేవ గారు ఒక బెలూన్ పగలగొట్టచ్చు. ఓకే ఇక్కడ పలుకు. ఇక్కడేనా 80 కాయిన్స్. పర్లేదు, ఉన్నది ఒకటైనా మంచిది వచ్చింది. ఇప్పుడు దీపిక గారు ఒక కార్డు ఉంది చూసేద్దాం. ఈజీది ఇవ్వండి కదా. ఈజీది కావాలా? ఫస్ట్ రెండు ఆలి గారు, బ్రహ్మానందం గారు అలాగా. చూద్దాం ఏమున్నాయి ఆప్షన్స్. బి ఎన్టీఆర్ గారు. ఏ ఈమె పేరేంటి? చూడండి నేను చెప్పచ్చా? ఈమె పేరు నేను చెప్పొచ్చా? చెప్తురుగా నాగండి ఆగండి ఆగండి. నా తర్వాత మీరు. అంతేగా. పేరు ఆ, కొంచెం గట్టి కొట్టుకోండి. కాదండి. మేము కొట్టాలా దీపిక? ఏ సినిమాలు తెలిస్తే పోనీ సినిమా పేర్లు చెప్పండి, ఆవిడ పేరు తెలియకపోతే. రావణ రావణాసుడా. టైమ్ అప్ దీపిక. ఆప్షన్ పూజా బి. హెగ్డే. పూజా హెగ్డే. ఆప్షన్ ఏ పూజా హెగ్డే, బి ఎన్టీఆర్ అనుకుంటున్నారు మీరు. ఓకే నవ్య మీరు? పూజా హెగ్డే. పూజా హెగ్డేనా మీరు? సేమ్. ఓకే మీకు ఉప్పు వచ్చిందా ఇక్కడ నుంచి? లేదండి, నాకు పేరు గుర్తు రావట్లేదు సడన్ గా. టైం అయిపోయింది కదా. టైం అయిపోయాక గుర్తొచ్చింది మీకు? లేదండి చెప్పాను కదా, In నాకు తన time- పేరు గుర్తు రావట్లేదు. In తను time తెలుసు. మీరు ఎన్టీఆర్ గారు అని చెప్పారు. అవన్నీ నాకు అది చెప్పారు. ఆలోచిస్తూ ఈ పేరు నాకే ఆలోచించలేదు చెప్పిన వస్తుంది, నాకే తర్వాతనే. వస్తుంది. So, లేదండి నేను చెప్పాను కదా. ఆప్షన్ బి ఒకటి మీది ఎన్టీఆర్ అండ్ మీరు పూజా హెగ్డే. అక్కడ రైట్ అయితే మీకు ఒక నేను ఛాన్స్ చెప్పిన వస్తుంది. తర్వాతే కదా తను కూడా చెప్పారు పూజా హెగ్డే. వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పలేదు కదా. కానీ ఇన్ టైమ్ లో చెప్పాలి కదా. చూద్దాం అసలు ఎవరున్నారు. ఆప్షన్ ఏ ఎవరు చూపించండి. ఇట్ ఈస్ పూజా హెగ్డే. బట్ ఛాన్స్ నవ్య గారికి వెళ్తుంది బికాస్ టైం తర్వాత చెప్పారు కాబట్టి. అండ్ ఆప్షన్ బి చూద్దాం. అండ్ ఇట్ ఈస్ ఎన్టీఆర్. ఫస్ట్ మీరు వచ్చి ఒక బెలూన్ పగలగొట్టండి. అండ్ ఇట్ ఈస్ 80 కాయిన్స్. వావ్. నవ్య గారు మీకు ఇంకొక ఛాన్స్ థ్యాంక్ వచ్చింది. యూ సో మచ్. రాగానే ఎంత ఆనందం వచ్చిందో. పదండి. ఇటు అటు రెండు ఉన్నాయి ఇక్కడ, ఏదో ఒకటి పగలగొట్టండి. 80 కాయిన్స్. బాగా గెస్ చేశారు, బాగా కాయిన్లు తెచ్చుకున్నారు, స్కోర్లు కూడా బాగున్నాయి అందరివి. కానీ లీడింగ్ లో ఉన్నది మాత్రం దివ్య గారు.